పవన్ కళ్యాణ్ లేదు, ఏం లేదు. అది సార్, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు స్పందించలేదు దీని మీద. అలాగే నాదెండ్ల మనోహర్ పార్టీ యొక్క కార్యాచరణ కానీ పార్టీ యొక్క నాయకత్వాన్ని బలపరిచే దిశగా బాధ్యతలు తీసుకున్నాడు నాదెండ్ల మనోహర్ గారు. కానీ అలాంటప్పుడు ఒక ప్రెస్ మీట్లో ప్రెస్ వారు అడిగినప్పుడు సమాధానానికి ఒక మీడియా సంస్థలు అడిగిన దానికి సార్ ఈ టాపిక్ని ఎలా చూడొచ్చు అంటే, హరిరామయ్య జోగి గారు రాసిన లెటర్ని ఎలా చూడొచ్చు అంటే దేశంలోనే ప్రకంపనలు చూస్తున్నటువంటి ఈ కథని నాకు తెలియదు అనడాన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఏమండి, ఆయన నాకు తెలియదని ఇప్పుడు అంటాం కాదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీద పడుకున్నాడు కదా, అప్పుడే మాకు తెలియదు అని ఆయన పని ఆయన చేసుకుంటే ఎంతో కొంత 10 మంది వెనమాలు ఉండేవాళ్ళు. ఏంటి ఆయన అప్పుడు పడుకోకుండా రోడ్డు మీద, అప్పుడు మెలకుండా వండుకోకుండా రోడ్డు మీద పడుకొని వాళ్ళు వచ్చేసేసి మాకు తెలియదు అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకి తెలియదని చెప్పడానికి. అంటే ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు అంటారు ఈ పరిణామాలు? పవన్ కళ్యాణ్ గారికి మరి హరిరామయ్య జోగి గారి గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది కాపు ఉద్యమ నాయకుడు. దీని పరిణామాలు ఎలా చూసుకోవచ్చు? ఏమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు అయితే అవ్వచ్చు, కానీ కాపు ఉద్యమ నాయకుడు కాదు, కాపుకు సంబంధించిన వ్యక్తి ఏం కాదు. ఏంటి దాని లోటుపాట్లు అనేది కాపులు ఒకవేళ హరిరామ జోగి పెద్ద వ్యక్తి కనుక ఆయనకి ఉండొచ్చు, ఆయనకి అన్ని విషయాలు తెలియచ్చు. ఇతనికి ఏమీ తెలియదు. ఇతనికి ఓన్లీ మనీ మైండ్. ఏంటంటే డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి వెళ్ళి పరిగెత్తాడు. రేపు జగన్ 100 కోట్లు ఇస్తాను రా అంటే వెళ్ళిపోతాడు. చంద్రబాబు నాయుడు అట్లా వదిలేసి గాల్లో ఊపిరి వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అడగడం జరిగింది. అంటే పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడుని నువ్వు ఆహ్వానిస్తున్నావా అని చెప్పడం కూడా అడుగుతున్నారు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్. వీళ్ళ వాక్యాలను అలా చూసుకోవచ్చు అంటారు? అవన్నీ ఉట్టి మాటలండి. ఆహ్వానిస్తాం ఇవన్నీ అనేది వాళ్ళు ఏంటంటే ప్రజల ముందు డ్రామా ఆడుతున్నారు అంతవరకే. రేపొద్దున ఒకవేళ టీడీపీ అనేది అధికారంలోకి వచ్చిందనుకోండి, మన పవన్ కళ్యాణ్ని పూచిక పొలాలాగా పక్కన పెట్టేస్తాడు. దాని సమస్య పెడతాం కాదు, ముందు ఈడే రాడు. ఎందుకంటే ఈడు వచ్చేదే దాన్ని మోయటం కోసం. పవన్ కళ్యాణ్ వచ్చేదే ఆ పల్లకి మోయటం కోసం. అది అయిపోయింది అనుకోండి, ఒడ్డుని చేర్చేసాడు అనుకోండి, ఇంకా పవన్ కళ్యాణ్ అడగడం, వీళ్ళు అతను పట్టించుకునేది ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గురించి ఇంకేం మాట్లాడతామండి. మొన్నే చూసాం, తెలంగాణలో 8 సీట్లలో పోటీ చేస్తే ఆ బర్రి లెక్క అనే ఆవిడ మీద ఆవిడికి వచ్చిన ఓట్లు కూడా, డిపాజిట్లు కూడా పవన్ కళ్యాణ్ నిలబెట్టిన క్యాండిడేట్లకి రాలా. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, వార్డు నెంబరు కాదు. ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం? ఇంకా ఆయన ఎంతసేపు చంద్రబాబు సూట్ కేసు ఇచ్చాడా, సూట్ కేసు తీసుకున్నామా, వెళ్ళామా, ఆయన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదివామా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఏం ఉపయోగం? అలాంటి పవన్ కళ్యాణ్లు 10 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాదు. అది అంటే ఈ రాష్ట్రంలో అరాచకం పాలన పెరిగిపోయింది. ఈ రాష్ట్రానికి వైసీపీ ముక్త పాలన అందిస్తాను నేను, జనసేన చంద్రబాబు నాయుడు నేను కలిసి నాకు బూతులు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కదిపేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరండి. నాయకులు మొత్తం అర్థమైందా? ఎక్కడ పోటీ చేస్తారంటారు? పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఇక పొద్దున్న విజయవాడలో పోటీ చేస్తాడు, సాయంత్రం కాకినాడలో పోటీ చేస్తా అంటాడు. ఆయన ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే తెలీదు. ఆయన గురించి మనం ఏం చెప్తాం? ఇంకా పథకాలు అన్నీ వచ్చినాయి. పథకాలు రాలేదన్నమాట అవాస్తవం. పథకాలు అన్నీ వచ్చినాయి. అంటే వైసీపీ కార్యకర్తలకి నాయకులకి వాళ్ళ ఆటో డ్రైవర్గా నేనున్నాను. 5 సంవత్సరాలు నాకు 10,000, 50,000, 10,000 చొప్పున 5 సంవత్సరాలు పడ్డాయి. అమ్మఒడి పడింది మా అమ్మాయికి. ఇంకేం కావాలి పథకాలు? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అవన్నీ ఉత్తమ మాటలు. అవన్నీ ఉట్టి మాటలు. అది నేరుగా మన ఖాతాలోనే పడుతున్నాయి. అవన్నీ కంపల్సరీగా మళ్ళీ రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నమ్మకంతో జనం కూడా ఎదురు చూస్తున్నారు. మరి అక్కడ ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఒక్కసారి కూడా గెలవలేదు. ఆఖరికి పాపం ఆయన అన్నట్టుగా బరి లెక్క వచ్చిన ఓట్లు కూడా ఆయనకి రాలేదు. ఇక్కడ ఏదో పగలు తీసేస్తాను అని అంటాడు. సీఎం అభ్యర్థిగా నన్ను ఎన్నుకుంటే నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటాను అంటాడు. ఎవరిస్తారు? ప్రజలు వాళ్ళు. కానీ చంద్రబాబు ఇస్తాడా? చంద్రబాబు ఈయన సీఎంకి ఎత్తాడు ఆయన కూర్చోబోయా అని? అది జరిగే పని కాదు. పాపం జనసేన కార్యకర్తలు ఏదో ఆశపడ్డారులే కానీ అవన్నీ జరిగే పనులు కాదు. ఎవరో ఆయన రాని కూడా చంద్రబాబు నాయుడు. మరి ఒక్క సీటు కూడా రాని అంటున్నాడు ఏంటి? ఎవరు? పవన్ కళ్యాణ్. ఒక్క సీటు కూడా వైసీపీకి రాని. ఒక్క సీట్ అనేది ఆయనకి రాదు. అది గమనించుకోవాలి ముందు. అంటే హెచ్చాపురం నుంచి అదే చెప్పేది. ఆ ఒక్క సీట్ అనేది జనసేన వాళ్ళకి రాదు. జనసేన నమ్ముకొని ఉన్న పాపం టీడీపీ వాళ్ళకి కూడా ఇవాళ మళ్ళీ మట్లో గంగలో పోసినట్టే మొత్తం. అదే జరిగింది చూడండి. ఓకే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలియగల వాళ్ళు అయితే జనసేన నాయకుడి మీద 2 ఆడవాళ్ళు అయితే సరిపోతుంది. మగవాళ్ళు కూడా అవసరంలే.
శుభ్రంగా కొట్టేస్తాడు. ఇద్దరు ఆడవాళ్ళని పాపం ఏ వాలంటీర్లు అయితే చాలు, బలమైన వాలంటీర్లు పాపం బాగా బంగారులా చేసే వాలంటీర్లు ఇద్దరిని ఎత్తే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు గ్యారెంటీగా. పవన్ కళ్యాణ్ మీద వాలంటీర్లే గెలుస్తాడు. వాలంటీర్ల మీద అవాకులు చవాకులు వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మేము పంపించే సందేశం ఏంటంటే ఇదే, చక్కగా ఒక ఇద్దరు వాలంటీర్లు వేస్తే 2 చోట్ల పొడి చేస్తాను అంటున్నాడు కదా, ఒకసారి కూడా కాదు 2 చోట్ల అంటున్నాడు కదా, ఇద్దరు వాలంటీర్లు అయితే వాళ్ళే వాడగొడతారు. సార్ ఇంకోటి, ఈ రాష్ట్రంలో అరాచక పాలన పెరిగిపోయింది, మరి ఈ రాష్ట్రాన్ని వైసీపీ విముక్త పాలన అందిస్తామని పవన్ కళ్యాణ్ గారు లేదంతా ఉట్టిలేదు. సార్ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? కొద్దిగా పుంజుకుంటాడు అంతేగాని మరీ భారీగా ఉండదు. కొద్దిగా మొన్న ఆయన కూడా గెలవలేదు, ఈసారి గెలుస్తాడేమో. మొన్న అయితే ఆయన కూడా గెలవలేదు కదా, ఈసారి పవన్ కళ్యాణ్కి అనేది మాత్రం జనం ఎవరు నమ్మరు. ఎందుకంటే గతంలో వాళ్ళ అన్నయ్య కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ ఊడ్చిపెట్టుకుపోయింది. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీని నిలబెట్టారు. తర్వాత ఇతన్ని పొత్తు కలుపుకుంది సోనియా గాంధీ, మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది. ఇప్పుడు తెలుగుదేశంలో ఇతను పొత్తు పెట్టుకున్నా కూడా సేమ్ వాళ్ళ అన్నయ్య పరిస్థితే జరిగిద్ది. కేవలం వీళ్ళు ఏంటంటే వాళ్ళు వాడే ఒక విధానం ఎలా ఉందంటే, జనాన్ని నమ్మించి ఏదో సొమ్ము చేసుకొని రూపాయి కోసమే తప్ప జనం కోసం పాటుపడిన వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు అసలు లెక్క అయితే. రెండోది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు అతను నమ్మటం కూడా కరెక్ట్ కాదు అసలు లెక్క అయితే. తనకు తానుగా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కాకపోతే వీళ్ళు 10 మంది అయినా ఒకటే, జగన్ ఒక్కళ్ళైనా ఒకటే. ఇతను ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎంతమంది పొత్తులు కలుపుకున్నా, ఎంతమంది కూడా వాళ్ళు దండెత్తి వచ్చినా కూడా జగన్ని ఢీకొనటం చాలా కష్టం. కళ్యాణ్కి ఏదీ లేదు అసలు. ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా మీకు గెలుచుకున్న మహానుభావుడు కాదు. రెండోది ఏంటంటే, ఆ వైఎస్ నా కొడకల్లారా చెప్పుతో కొడతా, షాట్తో కొడతా అని చెప్పులు ఒకటి మెళ్ళ వేసుకొని తిరుగుతుండు. వైసీపీ వాళ్ళ చెప్పులు మెళ్ళ వేసుకొని ఆయన తిరుగుతున్నాడు. కానీ ఆయన వల్ల కాదు కదా, ఎవరి వల్ల కూడా కాదు ఇది. ఎందుకంటే ఒక జగన్ గారికే సాటి ఇదంతా. ఇప్పుడు పిచ్చోడు ఒకడు వచ్చాడు, నేనున్నాను, నేను ముఖ్యమంత్రి కావాలని. ఈ పిచ్చోడిని ఎవడు నమ్ముతాడు? అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామంటున్నారు. సపోర్ట్ చేస్తామంటున్నారా? అది వాళ్ళిద్దరు అయినప్పుడు ఆ సపోర్ట్ని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరిలో ఎవరు రారు. నేను 100కి 90 పాళ్ళు నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? అసలు తృప్తి అంటే మామూలుగా వీళ్ళకి నమ్మకాలు లేవు వాళ్ళ మీద. ఎందుకంటే అన్న చేసిన పనికి తమ్ముడు చేసిన పనికి డిఫరెంట్ అక్కడ కనబడిపోతుంది, పక్కాగా తెలుస్తుంది వాళ్ళకి. ఎవరు నమ్ముతారు? నువ్వు ఒక సినిమాలో నటుడు, నువ్వు దేంట్లో ఉన్నావు? ఏ జనంలో తిరిగావు? ఏ జనంలో మంచి చెడ్డి కనుక్కున్నావు? ఏ జనం కోసం నిలబడ్డావు? నువ్వు దేనికి నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను ఏదో ఏలుబడి చేస్తాను, నువ్వు ఒకవేళ నీ ఫ్యాన్స్ ఎవడన్నా ఉంటే ఆడు పిచ్చిన కొడుకులు ఉంటే ఎవడన్నా ఓటు వేయాలి. మంచివాళ్ళు, కడుపుకి అన్నం తినేవాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు, మంచి ఆలోచన ఉన్నవాళ్ళు ఏంటి, నేను చదువుకోవాలా, నా ఆలోచన విధానాలు వేరే ఉంటాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు అంటే అమ్మ ఇటీవల చూసినట్లయితే జనసేన పార్టీకి పొత్తులో భాగంగా ఒక 23 సీట్లుగా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం రాయడం. 23 కాదు, 5 సీట్లు వచ్చినా గొప్పే. వాళ్ళు పొత్తులో వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎవరు పొత్తులో వెళ్ళినా కూడా జనం వాళ్ళ నమ్మరు, వాళ్ళకి ఓట్లు వేయరని నేను చెప్తున్నా బాబు. పరిణామాల మీద పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే ఉందో పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడతారన్నట్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ అలా పెట్టి నన్ను ఒంటరిగా పొడి చేసే అవకాశం ఉందంటారా? ఎవరికి? అతనకా? పవన్ కళ్యాణ్ ఏమైనా అంత అతని ఇష్టం. ఇక అంటే మీరేమన్నా ఆయన ఏమో 60 సీట్ల వరకు అడగాలని చెప్పి పార్టీ వాళ్ళు అంటున్నారు, వీళ్ళకి 20 నుంచి 30 వరకు ఇస్తా అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఒకవేళ అడిగిన సీట్లు ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఏమైనా ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉందా? ఒంటరిగా చేస్తాడంటే అతని ఇష్టం, మనకు తెలియదు కదా. అతని ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. నువ్వు ఒంటరిగా 100 సీట్లకు పోటీ చేసినా 1 సీటు గెలుచుకున్నట్టే నువ్వు. అది మాత్రం ఖరారు. ఎందుకంటే జనం నమ్మే పరిస్థితిలో లేరు ఇవాళ. పిచ్చోళ్ళు కాదు, ఇదివరకు పిచ్చోళ్ళు, వాళ్ళకేం తెలియదు. అమ్మో సినిమా యాక్టర్ వచ్చేసాడు అని వెనకాల పరిగెత్తేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు అట్ట. ఆడిదే ఉంది, రూపాయి కోసమే తెర మీద ఆడుతున్నాడు, మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ రూపాయి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు. కేవలం మీరు సంపాదన కోసం, మీ రూపాయి కోసం జనంలోకి వచ్చి మీరు జనంలోకి ఏమన్నా చేసి ఇదిగో ఈ పని నేను చేశాను శబాష్ అనిపించుకుంటే అది బాగుంటుంది. ఒకవేళ ఒంటరిగా ఏమైనా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఇంకేం ఉండదు, ఊడిచిపెట్టుకుపోవడం తప్ప. అసలు ఎటువంటిది కూడా ఎట్టాటిది కూడా ఉండదు, ఎట్టాటిది ఉండదు.
అతన్ని కానీ ఇతన్ని కానీ నమ్మే పరిస్థితి లేదయ్యా ఎవరు కూడా. ఎట్ట చేసినా సరే ఎందుకని ఎందుకనే ఉంది, ఇదంతా కూడా జగన్ గారికి అనుకూలంగానే అవుద్ది. అది